ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఫలితాల్లో మనం తెలంగాణ నుంచి 8 నుంచి 10 గెలవబోతున్నాము. ఆల్రెడీ 8 స్థానాలు ఇంకా 2 నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా పెద్ద మెజారిటీతోని బీజేపీ నుంచి తెలంగాణ నుంచి నరేంద్ర మోడీ గారికి 10 సీట్లు గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా 3.0 ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు. మోడీ 3.0 రానున్న సందర్భంలో మహిళా మోర్చా కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయ సంకేతాలు తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ మోడీ అధికారంలోకి వస్తుందిగా పీఓకే పరిస్థితి ఎలా ఉండదు? డెఫినెట్గా ఇంకా కూడా అభివృద్ధి చెందబోతుంది. ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కూడా మనకి అదే ఒక పెద్ద విజయం. ఆర్టికల్ 370 రద్దు అవడం పెద్ద విజయం. రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా కూడా ఉండబోతున్నాయి. మన 2047 వికసిత భారత్ని ఏదైతే సంకల్పంగా తీసుకున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం ఈరోజు ఏర్పడింది. ఇది భారతీయ జనతా పార్టీ విజయం అనుకోవచ్చు. అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారి కష్టమే అనుకోవచ్చు. మన భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరు మా మహిళా మోర్చా అయితే ఈసారి 17 పార్లమెంట్లలో మహిళా సమ్మేళనాలు చేస్తూ అదేవిధంగా బొట్టు కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది. అంటే ఈసారి బీజేపీ అర్బన్లోనే కాదు రూరల్లో కూడా దూసుకెళ్ళి వర్క్ చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మంచి ఫలితాలను ఆశిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా 10 సీట్స్ మేము ఎక్స్పెక్టేషన్ చేస్తాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి దక్షిణ భారతదేశంలో 4 సీట్ల నుంచి 8 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది. మరి మూడోసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రధాని కావడము మాకు ఈ ఎక్కువ మహిళా మోర్చా నుంచి కూడా మేము ఈసారి చాలా కార్యక్రమాలు తీసుకొని నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క గడపకు కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి దాని ఫలితంగా మరి ఈరోజు మా కళ్ళ ముందర ఉన్నది. ఇదే రకంగా రానున్న రోజుల్లో తెలంగాణను కూడా బీజేపీ కైవశం చేసుకునే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాము. డబల్ ఇంజన్ సర్కార్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా తీసుకొస్తాం కూడా. పోతే ఇంకా మేము అనుకున్న టార్గెట్ని రీచ్ కావడానికి ఇంకా సమయం ఉన్నది. సమయానికి మేము ఇంకా కూడా రీచ్ అవుతాము. కానీ ఏ రకంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలలోకి తప్పుడు సంకేతాలను తీసుకొని పోయిందో, రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అవన్నీ ఏదో తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి తాను కూడా దూసుకురావడం జరుగుతూ ఉంది. కానీ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వము చేస్తున్న అరాచకాలను చూపిస్తున్న మొండి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల మధ్య తీసుకెళ్తాము. వారి యొక్క అబద్ధాలను కూడా ఎండగట్టి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని కైవసం చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఏపీలోనైతే మేము ఖచ్చితంగా ఏ రకంగా చూస్తా ఉన్నారు, బోని కట్టడం జరిగిందో నేను అందుకే చెప్తున్నా. దక్షిణ భారతదేశంలో మొత్తంలో కూడా ప్రభుత్వాన్ని మళ్ళా బీజేపీ కైవసం చేసుకునే విధంగా ఎక్కువ సీట్లు మరి కూడా ఇక్కడి నుంచే వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో డబల్ ఇంజన్ సర్కార్ ఏపీ, తెలంగాణ, తమిళనాడులో కూడా బోని కొట్టే విధంగా కూడా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇంకా కొద్ది గంటల భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలను జరుపుకోబోతా ఉన్నాం. ముఖ్యంగా మా మహిళా మోర్చా టీం అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఇంకా కూడా రాబోతా ఉన్నారు. మహిళలందరం కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటాం. పేరు బండి పద్మ, మల్కాజ్గిరి మేడ్చల్ మహిళా మోర్చా అధ్యక్షురాలిని. ఈరోజు మనం మోడీ ప్రపంచాన్ని చూస్తున్నాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రపంచాన్ని త్వరలోనే చూడబోతాం. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం వచ్చే ఎలక్షన్లో 2028లో కంపల్సరీ కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మేము కార్యకర్తలను కూడా పనిచేస్తాం. ఎంత పెద్ద లీడర్ అయినా ఇక్కడ కార్యకర్తగా పనిచేసి ఈరోజు మేము ఎజెండా ఎగిరేస్తున్నాం. మన మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారు పెద్ద సంఖ్యలో గెలుస్తున్నాడు, పెద్ద మెజారిటీతో గెలుస్తున్నాడు. అట్లాగే మన కరీంనగర్లో బండి సంజయ్ అన్న కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నారు. కిషన్ రెడ్డి అన్న గారు కానివ్వండి, అరవింద్ కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో నిలబడ్డ ప్రతి ఒక్కరు ఒక మంచి మెజారిటీ. అంటే ఇప్పుడు ఎంత టైం కాలేదు కదండి, ఇంకా టైం ఉంది. మనకు మంచి మెజారిటీతో గెలుస్తారు. మనం రాబోయే రోజుల్లో కాషాయం జెండా తెలంగాణలో రెపరెపలాడేటందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాషాయం జెండా ఎగరాలి, రామరాజ్యం రావాలి అంటే మన మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ రావాలి. కాబట్టి అందరికీ
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడు మేము సికింద్రాబాద్ పార్లమెంట్, నేను సనత్ నగర్ కాన్స్టిట్యూషన్, నేను స్టేట్ సెక్రటరీ అండి బీజేపీ. నా పేరు స్వప్న. మేము సికింద్రాబాద్ నుంచి మా కిషన్ రెడ్డి గారు మంచి మెజారిటీతోనే వచ్చారు. రానున్న కాలంలో కూడా మేమే ఉంటాము. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మేము కంటిన్యూగా దత్తాత్రేయ గారు కానివ్వండి, మా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, మేము ఏమేమి ప్రజలలో ఏమేమి సేవలు చేస్తున్నామో అంతా గుర్తిస్తున్నారు ప్రజలు. కాబట్టి ఈరోజు మంచి అవగాహన వచ్చింది, మంచి అవేర్నెస్ తోటి మేము ఇది ఈరోజు కొన్ని సీట్స్ 290 అనేది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే తప్పుడు ప్రచారం చేయడం వల్లనే మాకు కొన్ని సీట్స్ తక్కువయ్యాయి. మేమేం ఫీల్ కావట్లేదు, ప్రజలకు అందరికీ తెలుసు మంచి చెడు అనేది. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మళ్ళీ అబ్కీ బార్ మోదీ సర్కార్, మళ్ళీ రేపు మళ్ళీ మా మోదీ గారు వస్తున్నారు. సో వీఆర్ సో హ్యాపీ. ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్. నమస్తే. ఓటింగ్ లెక్కింపు అనేది 8 గంటలకు స్టార్ట్ అయినాక కూడా 12 గంటలకల్లా తీర్పు అనేది వచ్చేసింది. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి కూడా తనంత తానుగానే గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నది. దీని 2024కి భారతీయ జనతా పార్టీ ఓట్ పర్సంటేజ్ అనేది గణనీయంగా పెరిగింది. దీన్ని బట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఫామ్ చేసినాక వాళ్ళ పట్ల కూడా బాధ్యత ఉండడమే కాకుండా ప్రజల పట్ల మాకున్న బాధ్యతను ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఒకటి, ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఇంకెక్కువ పని చేయాలి అని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజలు మా పైన ఇంత నమ్మకం పెట్టుకున్నారు. పోయినసారికి ఈసారికి ఓట్ పర్సంటేజ్ పెరిగింది. ఇండిపెండెంట్గా మేమే గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేట్లో ఉన్నాము. హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోదీ గారిని ప్రజలు ఒప్పుకున్నారు, తీర్పు ఇచ్చేశారు. కాబట్టి మా పట్ల పెరిగిన బాధ్యతను మేము బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని, ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తామని ప్రజలకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున హామీ ఇస్తున్నాం. అసలు ఏపీలో భారతీయ జనతా పార్టీ లేదని, సౌత్లో అసలు భారతీయ జనతా పార్టీకి ఖాతా లేదని, భారతీయ జనతా పార్టీ ముక్త సౌత్ అని ఇట్లాంటి పిచ్చి పిచ్చి నేరేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ చెంపపెట్టు ఇప్పుడు వచ్చిన ఫలితాలు. ఏపీలో భారతీయ జనతా పార్టీ ఖాతా ఓపెన్ చేసింది. తెలంగాణలో అయితే భయంకరమైన పోటీ ఇస్తుంది. గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ని కూడా తలదన్నే అంత గొప్పగా రిజల్ట్ని చూపించినాం. తమిళనాడు మిగతా స్టేట్స్లలో కూడా మేము ఖాతా ఓపెన్ చేసి భారతీయ జనతా పార్టీ సత్తా ఏంటి అనేది, సౌత్లో కూడా ప్రజలకు భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత నమ్మకం ఉంది అనేది ఈ రిజల్ట్స్తో తెలిసిపోతాయి. 4 o'clock వరకు మనకు ఓట్ పర్సంటేజ్ తెలిస్తే సీట్స్ నెంబర్లో కూడా క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి ఇంకా ఎక్కువ క్లియర్గా మాట్లాడడానికి ఉంటుంది. 100% ఉంటుందండి. మోదీజీ రావాలని కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కోరుకోలేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కోరుకున్నారు. 140 కోట్ల భారతీయ ప్రజలందరికీ కూడా మోదీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలన్న కోరిక ఈరోజు 12 గంటలకే నెరవేరిపోయింది. అంటే 8 గంటలకు లెక్కింపు స్టార్ట్ అయిన తర్వాత 4 గంటల లోపలనే మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అనే విషయాన్ని తెలిసిపోయింది. సాయంత్రం వరకు ఎన్ని కమలాలు మేము పార్లమెంట్కి అందించబోతున్నాము అనేది క్లియర్ అవుతుంది.